కౌశిక్ కౌశిక్ తమ్ముడు వాళ్ళ అన్న నేను. కౌశిక్ ఎగ్జామ్ ఉంది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే చెప్పేసి చెప్పేసి ఒక ఫుల్ డే కదా. నువ్వు ఒక్క కెమెరా అయినా 5,000 చెప్పు, 2 కెమెరా అయితే 8,000. ఓన్లీ సాఫ్ట్ కాపీ కదా, తీసి ఇచ్చేయడం ఇంకా. ఓకే వీళ్ళు ఫోటో అంటున్నారు కదా. చాలే నా అవసరం ఫొటోస్ వీడియో తీసుకుంటాను. सप्लाई वाला स्मार्ट ब्रो है. చాలా పడిపోతుంది. ముందుకు టేబుల్ దగ్గరికి వెళ్ళిపోరు. మిత్రులందరికీ, మా కొలీగ్స్ అందరికీ వెల్కమ్ చెప్తూ
మా జుమ్లాల్ లక్కావత్ జుమ్లాల్ మా కొలీగ్ రిటైర్ అయిన సందర్భంగా మీరందరూ వచ్చినందుకు మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ స్టార్ట్ కావడానికి ముఖ్య అతిథిగా ఉన్న మా చీఫ్ లైబ్రరీయన్ డాక్టర్ ఏఎస్ చక్రవర్తి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఈనాటి హీరో మా మిత్రుడు ఎల్ జుమ్లాల్ గారిని డ్యాన్స్కి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎల్ జుమ్లాల్ శ్రీమతి లకావతి సోమబాయి మేడం కూడా దయాస్కి రావాల్సిందే. ఎండాకాలంలో కూడా మీరు మా జుమ్లాలో ఆహ్వానం అందించి మా లైబ్రరీని ఆహ్వానం అందించి ఈ ప్రోగ్రాం అటెండ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. జుమ్లాలో ఆల్మోస్ట్ మోర్ దాన్ 3 decades 3 దశాబ్దాలకు పైగా సుమారు నాకు తెలిసి 34 ఏళ్ళ నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. అని ఇప్పుడు మా సెక్షన్లో టెక్నికల్ సెక్షన్లో లైబ్రరీ అసిస్టెంట్ గెస్ట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అను ఎంతో బాధ్యతాయుతంగా ఉస్మానియా యూనివర్సిటీలో నాట్ ఓన్లీ గెస్ట్ ఆఫీసర్ లైబ్రరీ అసిస్టెంట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ ఈజ్ ఆల్సో సెక్రటరీ SC/ST స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉస్మానియా యూనివర్సిటీ. అందరికీ ఎదురు వాదుడుగా ఉంటూ ఈరోజు మీరు చూస్తున్నారు ఆయన 60 గంటల 20 గంటల కనపడుతుంది మా అందరికీ. మంచి స్మార్ట్ వచ్చింది ఆయన. సో ఇంతమంది ఈ టైంలో ఉన్నారంటే ఆయనకున్న అనుబంధం ఆత్మీయత మిత్రులతో బంధువులలో మా కొలీగ్స్తో ఉన్న అనుబంధమే ఈరోజు ఫంక్షన్కి ఇంతమందిని ఇక్కడ కూర్చోవడానికి కారణం అని నేను అనుకుంటున్నాను. ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందుగా మనం ప్రేయర్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం. I invite my colleagues Sudha, Geeta and Sureka. Please come on the platform prayer. Bhagavati Surabharati Tava Charanam Pranamah. Jaya Jaya He Bhagavati Surabharati Tava Charanam Pranamah. नाग ब्रह्ममयि जयवागेश्वरि नाग ब्रह्ममयि जयवागेश्वरि शरणं ते गच्छामः. जय जय हे भगवति सुरभारति तव चरणं प्रणमामः. जय जय हे भगवति सुरभारति तव चरणं प्रणमामः. त्वमसि शरण्या त्रिभुवनधन्या सुरमुनिवन्दितचरणा. त्वमसि शरण्या त्रिभुवनधन्या सुरमुनिवन्दितचरणा. नवरसमधुरा कवितामुखरा नवरसमधुरा कवितामुखरा स्मितरुचिरुचिराभरणा. जय जय हे भगवति सुरभारति तव चरणं प्रणमामः. जय जय हे भगवति सुरभारति तव चरणं प्रणमामः. आसीना भव मानसहंसे आंदतिमकिमश्वसितवने. आसीना भव मानसहंसे कुन्दतुहिन शशिधवने. हरजडताङ्कुरु बोधिविकासं हरजडताङ्कुरु बोधिविकासं स्मितपङ्कजतनुविमले. जय जय हे भगवति सुरभारति तव चरणं प्रणमामः.
सुरभारती तव चरणं प्रणमामि नाद ब्रह्ममयि जय वागेश्वरि नाद ब्रह्ममयि जय वागेश्वरि शरणं ते गच्छामः जय जय हे भगवति सुरभारती तव चरणं प्रणमामः जय जय हे भगवति सुरभारती तव चरणं प्रणमामः 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 प्रणमामः। Thank you so much, Gita and Rekha. You were nice performance there. I request Dr. D. Kumar, President, Officers Association, please come out to the dais. Event. Now I request Dr. Chakravarti, the librarian of Great Usmania University Library, to introduce the Laka of Jumlal. Jumlal గారు పరిచయం చేస్తూ అతని సేవలని ఒకసారి డయాస్ మీద మిత్రులందరికీ తెలియజేయాల్సింది. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఇది ఏదైనా పెద్దలకు జుమ్లాల్ గారి భార్య సోనాబాయి అందరికీ నమస్కారం. జుమ్లాల్ని పరిచయం చేయడానికి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎల్ జుమ్లాల్, లకావా జుమ్లాల్ మారుమూల గ్రామము మాదాపురం అనే గ్రామం నుంచి వరంగల్, ఇప్పుడు ప్రజెంట్ జనగాం జిల్లా, అక్కడి నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత 91లో ఉస్మానియా యూనివర్సిటీలో డైలీ వేజెస్ ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను. అదే సమయంలో నేను కూడా జుమ్లాల్తో పాటుగా జాయిన్ అయినాను. ఒక 2 సంవత్సరాల ముందు నేను జాయిన్ అయ్యాను. 88 సంవత్సరం 88లో. జుమ్లాల్ 91 or 92, 91. కానీ కుమార్ మేమందరం కూడా ఒకటేలా కనిపిస్తాం, సేమ్ ఐటీ అందరం ఒకటేసారి జాయిన్ అయ్యాము. నాకేంటంటే నేను టీచింగ్లో పోయడం వల్ల 65 years కావడం వల్ల నేను రిటైర్ కాలేదు. జుమ్లాల్ రిటైర్ అంటే డిఫరెన్స్. మా ఇద్దరి అనుబంధం ఆల్మోస్ట్ 35 years. 35 years నుంచి మేము కలిసి పనిచేస్తున్నాం. నుంచి పనిచేస్తున్నాము. ఈ లైబ్రరీకి వచ్చినప్పుడు మేమంతా కూడా ఇంటర్మీడియట్ తోటి ఉన్నాము, ఇంటర్మీడియట్ డిగ్రీతో ఉన్నాము. లక్కీగా ఏంటంటే లైబ్రరీలో పనిచేసే వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. పుస్తకాల మధ్యలోనే మేము ఉంటాం కాబట్టి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఒక్కొక్కటి కోర్సు చదువుకుంటూ ప్రమోషన్లు తీసుకుంటూ ఆల్మోస్ట్ జుమ్లాల్ ఒక 20 సంవత్సరాల నుంచి గెస్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఎక్కడో మారుమూల గ్రామంలో మాదాపురంలో పుట్టిన జుమ్లాలు ఒక తండాలు, తూర్పు తండాలు, ఒక తూర్పు తండా అని మాదాపురం గ్రామం. అక్కడి నుంచి ఈ స్థాయికి వచ్చి 20 సంవత్సరాల నుంచి కూడా గెస్టెడ్ ఆఫీసర్గా ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడం అనేది చాలా గ్రేట్. చాలా ఆ స్థాయి రావడమే చాలా గొప్ప. అదే కాకుండా ప్యారలల్గా ఆయన ఫ్యామిలీని కూడా బాగా డెవలప్ చేసినారు. పిల్లల్ని కూడా బాగా చదివించి మంచి ఉద్యోగాలు చేయించుకొని ఈ స్థాయికి రావడం చాలా గొప్ప. మా ఇద్దరము పొద్దున్న రాగానే ఇద్దరం ఒకసారి చూసుకుంటాం. అంటే ఎంత క్లోజ్ అంటే అందరూ అంటుంటారు మీ ఇద్దరు క్లోజు, ఏమైనా మీ ఇద్దరు కలిసి చేస్తారు. అంటే రేపటి నుంచి ఎట్లా చేస్తాం తెలుగు అంత
ఒకరికొకరిని కంపేర్ చేస్తారు మా దగ్గర. మీ ఇద్దరం కలిసి పనిచేస్తున్నామని చెప్పేసి. రేపటి నుంచి కొంచెం నాకు కొంత ఇబ్బంది అవుతుంది. జుమ్లాలు లేకపోవడం కొంచెం నాకు బలం తగ్గినట్టే అనిపిస్తుంది. నాకు జుమ్లాలకి బలం పెరుగుతుంది, ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ ఆయన ముందే ఉంటారు కదా. జుమ్లా భార్య పిల్లలందరూ ఉంటారు కాబట్టి ఆయన బలం పెరుగుతుంది, బలం తగ్గుతుంది. ఎన్నో అచీవ్మెంట్స్ చేసినామండి ఈ లైబ్రరీలో. మేము ఎన్నో సాధించినాము, ఈ స్థాయికి వచ్చినాము. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసినాడు సర్వీసు. రిటైర్మెంట్ లైఫ్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అన్నీ గుర్తు రావట్లేదు, చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ ఇంతమంది చూస్తే నాకు ఏం గుర్తు రావట్లేదు. ఎందుకంటే ఇంత టోటల్ హాల్ నిండిపోయేటట్టుగా అందరినీ తీసుకొచ్చినట్టే జుమ్లా. ఈ విషయంలో కూడా జుమ్లా గ్రేట్. యాక్చువల్గా మేము రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తే ఫస్ట్ సెంటర్ కనిపించే టేబుల్ ఒకటే నిండుతుండే. ఈరోజు మొత్తం అందరిని తీసుకొచ్చాడు. అందరికీ కూడా థ్యాంక్స్ అండి. మిగతా వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. థ్యాంక్ యూ. ఆ జుమ్లాల గురించి నేను కూడా కొన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా పేరు డాక్టర్ ఎస్ యాదగిరి. ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ అండ్ డెప్యూటీ లైబ్రేరియన్గా నిర్వహిస్తూ ఉన్నాను. జుమ్లాల్ నేను బెస్ట్ ఫ్రెండ్స్. అఫ్కోర్స్ దాదాపుగా మేము ఇద్దరం 91లోనే జాయిన్ అయినాం అనుకుంటా. జుమ్లాల్ అంతేనా? నువ్వు 91 కదా? 91లో జాయిన్ అయినాం. కాకపోతే నేను డైరెక్ట్ రిక్రూట్మెంట్లో వచ్చిన. జుమ్లాల్ కాంట్రాక్ట్లో వచ్చి రెగ్యులర్ కావడం జరిగింది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అని అంటారు, మీ అందరికి తెలిసిందే. జుమ్లాల్ 91లో జాయిన్ అయ్యాను. 91 డిసెంబర్ 3 నేను. యాక్చువల్గా నా జుమ్లాల్ కంటే నేను 6 నెలలు చిన్న. 6 నెలల ముందు రిటైర్ కావాల్సి ఉంటుంది. నేను 60 ఏళ్ళే మాకుండే. జుమ్లాల్కి 61 ఉండే. నాకు ఊరికే జెలసీ ఉండే జుమ్లాల్ మీద, వీడు నాకంటే లేట్గా రిటైర్ అవుతాడని. కానీ దేవుడు మళ్ళీ మాకేమో రివర్స్ చేసేసాడు అదేదో. సో మాకు ఏజ్ పెరిగింది. ఇంతకుముందు చక్రవర్తి చెప్పినట్టుగా యూజీసీ స్కేల్స్ వాళ్ళకి ఏజ్ పెరగడం వల్ల మేము కొన్నాళ్ళు ఇంకా ఉంటాం. సో టెక్నికల్ సెక్షన్ అండ్ ఆర్డరింగ్ సెక్షన్కి ఇన్స్ట్రుమెంట్స్ నేనే ఉన్నాను ఇప్పుడు హెడ్గా. జుమ్లాల్ మా సెక్షన్లో వెరీ యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాడు, చేపిస్తూ ఉంటాడు అందరినీ. నాట్ ఓన్లీ మా ఒక్క సెక్షనే కాదు, అన్ని లైబ్రరీలో అన్ని సెక్షన్లలో కూడా ఎక్కడ ఏం జరుగుతుందో, చీమ చిటుక్కు అంటే కూడా ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా జుమ్లాలకు సౌండ్లు వినపడతాయి. రోజు మా దగ్గరికి ఇష్యూస్ చేస్తూనే ఉంటాడు, క్వశ్చన్ లేకుండా వదలడు. అట్లాగే పరిష్కరించడంలో కూడా పరిష్కరించే వరకు కూడా వదలడు. అట్లాంటి స్వభావం నా జుమ్లాలు. ఈరోజు రిటైర్ అవుతుందంటే యాక్చువల్గా 1 ఇయర్ నుంచే రిటైర్మెంట్ అనుకుంటున్నాము, కానీ అది ఇంత తొందర వస్తుందని మేము ఊహించుకోలేదు. ఆ రోజులు రోజుల్లా గడిచిపోతూ ఉన్నాయి ఉస్మానియా యూనివర్సిటీలో. మేము నిజంగా 30 ఏళ్ళ పైన పనిచేసినాం అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇట్లా ఊరి నుంచి వచ్చినాం, అట్లా రిటైర్ అవుతున్నాం అని అనిపిస్తూ ఉంది. మాకు టీ క్లబ్ ఉంది, జుమ్లాల్ దాని కన్వీనర్. సో రోజు కలిసి నాట్ ఓన్లీ ఇన్ ద ఆఫీస్, మళ్ళీ ఒక 1/2 అవర్ 1 అవర్ బయట కబుర్లు చెప్పుకుంటాము చాలా విషయాల మీద. ఉస్మానియా యూనివర్సిటీ మీదనే కాకుండా పబ్లిక్ ఇష్యూస్ మీద, కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లుంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లుంది, ఏం జరుగుతుంది, మన విలేజ్ నుంచి వచ్చిన, తండాల నుంచి వచ్చిన, కుగ్రామాల నుంచి వచ్చిన వాళ్ళ లైఫ్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఎకనామికల్ కండిషన్స్ ఏంటి, మనం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఏం చేయొచ్చు, ఏ రకంగా వాళ్ళకి సజెషన్స్ కౌన్సిలింగ్ ఇవ్వచ్చు. మా జుమ్లాలో అయితే ఇక్కడ లైబ్రరీ సైన్స్ స్టూడెంట్స్ ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా బిఆర్ అంబేద్కర్ నుంచి కూడా చాలామంది ఇంటర్న్షిప్ చేయడానికి వస్తూ ఉన్నారు. 1 మంత్ 1 వీక్ ఇంటర్న్షిప్. వాళ్ళందరికీ తను రెగ్యులర్గా ప్రాక్టికల్ క్లాసెస్ తీసుకుంటూ ఈ మధ్యన వాళ్ళందరి దృష్టిలో మంచి లీడర్ కూడా అయిపోయాడు. ఆల్రెడీ ఇంత ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్టాఫ్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా నాకు తెలిసి ఒక దశాబ్దానికి పైగానే సర్వీసెస్ అందిస్తూ ఉన్నాడు. వాళ్ళ పోరాటం వల్ల, వాళ్ళ చొరవ వల్ల ఎంతో మందికి మన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రమోషన్స్ రావడం జరిగింది, ఒక మంచి గుర్తింపు రావడం జరిగింది. ఇక్కడ యూనివర్సిటీ వీసీతో మాట్లాడాలన్నా, రిజిస్ట్రార్తో మాట్లాడాలన్నా మంచి ఒక పాయింట్లని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ జస్టిఫికేషన్ చేయించి అట్లా అందరికీ సపోర్ట్ చేస్తున్న జుమ్లాల్ ఈరోజు నిజంగా రిటైర్ అవుతుందంటే మా దగ్గర సీనియర్స్ అంతా రిటైర్ అవుతా ఉన్నారు. పొద్దున్నే మా కొలీగు పవన్ కుమార్ అంటున్నాడు, జుమ్లాల్ కూడా పోతే మన పని ఇట్లా సార్ అంటున్నాడు. ఎట్లా అంటే రేపటి నుంచి అలవాటు అవుతుంది, ఏం కాదు. జుమ్లాల్ అన్నాడు, నేను ఎక్కడ పోతా నా రోజు వస్తా, ఇక్కడ ఇంకా కూడా ఓడట మమ్మల్ని వదిలేసి, రేపు ఎప్పటి నుంచి కూడా వస్తా అంటున్నాడు. నేను అట్లా పోతా, రోజు అయితే రావాల్సిందే అని చెప్పాను. సో ఒకవైపు మాకు బాధ అవుతుంది తను రిటైర్ అవుతున్న సందర్భంగా, ఎందుకంటే రోజు రాగానే కలుసుకుంటాము, మంచి జోక్స్ ఉంటాయి, మంచి వర్క్లో ఎక్కడెక్కడ ఏం పెండింగ్ ఉంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని రోజు చర్చించుకొని మేము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాము. జుమ్లాల్
ఒక రకంగా చక్రవర్తి ఇంతకుముందు చెప్పినట్టుగా రోజు కలుసుకోవడం కాదు, రోజు ఇచ్చుకున్నట్టు ఉంటుంది ఒక్కోసారి. ఎందుకంటే ఇష్యూస్ సాల్వ్ కావాలి. జిమ్లాలు ఊరుకోడు, స్టూడెంట్స్తో కానివ్వండి, ఇక్కడ వచ్చిన వేరియస్ ఆర్గనైజేషన్స్ వస్తూ ఉంటాయి మా దగ్గరికి రకరకాల ఇష్యూస్ మీద. విద్యార్థులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఆ బుక్స్ కొంటే వెంటనే ప్రాసెస్ చేసి ఇమీడియట్గా ఇవ్వాలి. ఆ బాధ్యత అంతా కూడా మా జిమ్లాలు తీసుకొని సెక్షన్ని కంట్రోల్ చేస్తూ వాళ్ళకి వర్క్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఒక 3 నెలల కిందనే మా కొలీగ్ పురుషోత్తం రిటైర్ కావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జిమ్లాలు రిటైర్ అవుతున్న సందర్భంగా మా అందరికి కొంత ఇబ్బంది ఉంది. లైబ్రరీలో ముందుకు పోవడం కానీ, సరే ఒక ప్లేస్లో ఒకరు పోతే ఇంకొకరు వస్తారు, కానీ ముఖ్యమైన వ్యక్తులు పోతే ఆ లోపం అనేది చాలా రోజులు అలా ఉండిపోతుంది. పాత వాళ్ళని కొత్త వాళ్ళని అందరినీ కలుపుకొని ఈరోజు ఇక్కడ గ్యాదర్ చేయించడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంకి వచ్చిన మిత్రుల నుంచి ముఖ్యమైన రిజిస్ట్రేషన్ ముందుగా మాట్లాడాల్సిన ముఖ్యమైన మిత్రుల్ని బిమ్లాల్ అడ్వైజ్ ప్రకారం ముందుగా డాక్టర్ వి రామకోటి గారిని ఇన్వైట్ చేస్తున్నాం. రామకోటి గారు, ప్లీజ్ కమ్ అండ్ షేర్ యువర్ ఫీలింగ్స్ ఆన్ దిస్ అకేషన్. ఇద్దరు ఎక్కువ సమయం తీసుకోకుండా ఎక్కువ మందికి అవకాశం రావడానికి కోఆపరేట్ చేయండి. దిస్ ఇస్ అవర్. సభకు నమస్కారం. ముందుగా నా మాట దయచేసి అందరు వినాలి. ఇక్కడ వచ్చింది జిమ్లా గురించి మాట్లాడడానికి. అందరూ మాట్లాడడానికి కాదు, కూర్చోవాలి. ఎవరికి కూర్చో వాళ్ళు కూర్చోవాలి. నా ఫస్ట్ రిక్వెస్ట్ ఇది ఒకటే, మీరు వినాలి. వేదికను అలంకరించిన ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ అధికారులకు, నా మిత్రులకు, నా పరమమిత్రుడైన లాకావత్ జిమ్లాల్ గారు ఈరోజు పదవి విరమణ చేసిన సందర్భంగా వారికి నా ఆశీస్సులతో పాటు అభినందన తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా ఒక కృతజ్ఞత అనేది ఒక వర్డ్ ఉంటుంది. ఈ పేరు ప్రతిష్ట కలిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అప్పటి పూర్వ వైస్ ఛాన్సలర్ గారు నవనీతరావు గారు, అప్పటి రిజిస్ట్రార్ గారు కె హనుమంతరావు గారు. నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. వారు మా సమాజానికి చేసిన సహాయం దాదాపుగా వేరే వైస్ ఛాన్స్ చేయలేదు అనుకుంటున్నాను. ఆ రోజుల్లో చాలామంది మనుషులు చాలా మంచిగాను చూసి ఒక రిక్వెస్ట్, ఒక రిక్వెజిషన్ ఇస్తే అప్పటికప్పుడే వాళ్ళకు తోచిన విధంగాను సహాయం చేయాలనే ఉద్దేశం ఆ రోజుల్లో ఉండేది. అప్పుడు ఆ రోజుల్లో వీళ్ళందరికీ చాలామంది మా బంజారా సమాజ స్టూడెంట్స్కి అందరికీ ఉద్యోగాలు దొరికినాయి. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరు రిటైర్ అయిపోతున్నారు. నేను ఈ యూనివర్సిటీ విద్యార్థినే. ఇంకొక నా పరమ మిత్రులు పద్మశ్రీ శ్రీ సోమలాల్ గారికి నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పుడైనా కానీ ఎప్పుడైతే ఉద్యోగం వస్తుందో, ఎప్పుడైతే జాయిన్ అవుతామో అదే రోజు రిటైర్మెంట్ అనేది అదే రోజు రాయబడుతుంది. ఈ రోజు జాబ్ చేయదు బాబు, ఈ రోజు నువ్వు దిగిపోవాలని రాసిపెడుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఎంప్లాయీకి రిటైర్మెంట్ కంపల్సరీ. నేను కూడా ఒక ప్రొఫెసర్ గాను, ఉస్మానియా యూనివర్సిటీ ఓరియంటల్ ఫ్యాకల్టీకి చైర్పర్సన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ గాను నా వంతు కృషి చేసి ఇక్కడ నేను కూడా రిటైర్ అయిపోయాను. ఎందుకంటే మా మిత్రులు ఎప్పటి నుంచో పరిచయం చాలా. ఇక నాకు 2 నిమిషాలు మాట్లాడని చెప్పారు కాబట్టి ఎందుకంటే ఉద్యోగం అనేది ఒక బాధ్యత. ఆ బాధ్యతను పూర్తిగా నెరవేర్చిన దాదాపు 35 సంవత్సరాలు కష్టపడి విశ్వవిద్యాలయానికి సేవ చేసి, బంజారా సమాజానికి సేవ చేసి, ఎన్నో పాటలు రాసి, పాటలు పాడి, మా పిచ్చు నాయకు లాంటి కళాకారులను తయారు చేసి ఆల్ ఇండియా రేడియోలో కూడా పాటలు పాడి, పుస్తకాలు రాసి తన వంతు కృషి చేశారు బాగానే. ఉద్యోగ బాధ్యతలతో పాటు మా సమాజానికి కూడా చాలా సేవలు చేశారు జిమ్లాల్ గారు.
అది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే పదవి పోతుందో అప్పుడు కూడా కొన్ని కష్టాలు కూడా ఉంటాయి జుమ్లా గారు. ఇప్పటిదాకా చాలా సంతోషంగాను మా చెల్లి సోనాబాయి, ఎందుకంటే ఇది మీకు కూడా చెప్పాలి, చిన్న విషయం ఏమనుకోదు. భర్త సంపాదన తీసుకొస్తారు కాబట్టి నెలల జీతం వస్తుంది, తినాలి తాగాలి బాబు, ఇక అన్నీ బాగానే ఉంటాయి. రిటైర్ అయిన తర్వాత ఇక అంత ప్రేమ ఉండదు, మా చెల్లెకి ఉంటుందిలే. కానీ నా ఉద్దేశం అనుభవం చెప్తున్నాను. నేను హిందీ ప్రొఫెసర్ను, తెలుగు ప్రొఫెసర్ను కాదు. ఒక పద్యం ఉంది చిన్న చిన్న, ఏదో మీరు తప్పులు పోతే తెలుగు వాళ్ళని క్షమించాలి. ఏదో దడను కలిగిన పాట, దడను కలిగిన మగని చూసిన అడుగడుగున మడుగులిడుతూ అదిరుతులతో నడువు కలిగిన మగని చూసిన నడు పీనుగా వచ్చే నన్ను నగుదురు సుమతి అని ఒక సుమతి పద్యం ఉంది. ఉద్యోగం ఉన్న రోజులు అడుగడుగున అయ్యా ఏం కావాలి సార్, ఏం కావాలి, టిఫిన్ కట్టుకుపో, ఛాయ్ తాగు, నీ తాగు, అది తాగు, అన్ని సవలత్ చేస్తారు ఇంట్లో. ఆ తర్వాత ఇక ఉద్యోగం పోయింది, నెల జీతం రాదు, ఏదో పెన్షన్ వస్తుంది. అప్పుడేమంటారు, ఇక మనిషిలాగా నేనే పెద్ద అమ్మాయి. జుమ్లా మీద ఉన్న ప్రేమతో మీరందరూ వచ్చారు. నన్ను ఇక్కడికి 2 నిమిషాలు మాట్లాడవలసిన ఇన్విటేషన్ ఇచ్చారు. అందుకు సార్లు అందరికీ నా ధన్యవాదాలు చెప్తూ, మీకందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తున్నారు. దాదాపుగా మీతో పాటు 30 సంవత్సరాలు పనిచేసిన జుమ్లాల్ గారికి మీరు ఆత్మీయంగా ప్రేమగా ఈరోజు పదవీ విరమణ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ నమస్కారాలు తెలుపుతూ, సార్ నాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా మీ అందరికీ హృదయపూర్వకంగా తెలుపుతాను. సార్ చక్కటి వర్డ్స్తో అందరినీ నిర్మింపజేశారు జుమ్లాల్ గురించి చెప్తూ. మా జనరేషన్ వాళ్ళు లక్కీ పీపుల్ అనుకుంటున్నాను నేను ఉద్యోగ విషయంలో. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాడు సార్ పెన్షన్ వస్తుందని. మా తర్వాత పనిచేసే వాళ్ళు 2004 తర్వాత జాయిన్ అయిన వాళ్ళు వెరీ అన్ఫార్చునేట్. వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీలో పెన్షన్ ఫండ్ వాళ్ళకి పడట్లేదు ఫర్ డిఫరెంట్ రీజన్స్. స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని పెట్టారు. ఆ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్లో యూనివర్సిటీ షేరు అది వాళ్ళు వేయట్లేదు ఫర్ సెవెరల్ రీజన్స్. ఇంకా మా ఉస్మానియా యూనివర్సిటీలో 1/3 మెంబర్స్ కాంట్రాక్ట్ జాబ్లు ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు. సరే ఏదేమైనప్పటికీ ఏంటంటే ఉద్యోగం అంతే అనగానే చాలా బాగుంటుందని విలేజెస్ అనుకుంటారు. బాగుంటుంది నిజమే, బట్ అందరికీ అట్లా లేవని ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను. శ్రీ సోమ్లాల్ గారిని వేదిక పైకి వచ్చి మాట్లాడాల్సిందే కోరుతున్నాను. సోమ్లాల్ అన్న ప్లీజ్ రావాలి మాట్లాడాల్సిందే. సభకు నమస్కారం. అదే మాదాపురం తూర్పు తండ. నా పేరు భాగ్య నాయక్, సర్పంచ్ని. మా తమ్ముడు జిమ్లా చరిత్ర మీరు ఇక్కడ వరకు చూసిందే చెప్పారు. నేను మా ఊర్లో చేసిన కథలు కొంచెం చెప్తాను. అయితే ఇక్కడ జిమ్లాలు కానీ అక్కడ జెండగిరి అనేది అంటే బాగా తీటవాడు. ఏ పని చేసినా తీట పనిలో చేసేది ఎక్కువ. అయితే నేను అన్నగా నేను కొంచెం జ్ఞానం చెప్పింది, అయితే కొంచెం వినేది. అయితే నాకు అప్పుడు చదువు రాకపోయేది. ఆయన అప్పుడు బడి సెలవు అయినప్పుడు ఎడ్ల కాడికి వచ్చేది, మేకల కాడికి వచ్చేది. అరే ఏంటి పోయి 1, 10, 100 ఏంటి అంటే నాకు అక్షరాలు నేర్పాడు. నాకు కొంత చదువు నేర్పింది మా తమ్ముడే. అందుగురించి ఇప్పుడు సర్పంచ్ కావాలంటే ఇక్కడ ఉన్నారు మా వాళ్ళు చాలా మంది. వాళ్ళ ప్రేమతోటి నేను అక్కడ సర్పంచ్ గెలిచి వాళ్ళంతా సలహాలు సూచనలు ఇచ్చారు. అందుగురించి నాకు సెలవుగా నన్ను ఇంటికాడే ఉండాలని అనిపించింది. కానీ నాకు ఎందుకో వీళ్ళ ప్రోత్సాహంతో నేను సర్పంచ్గా ఉండి నేను ఇక్కడ కొంచెం పరిపాలన నడిపిస్తున్నా. వీళ్ళ సాయంతో నేను నడిపిస్తున్నా. మా తమ్ముళ్ళు అందరూ ఉన్నారు. అందుగురించి ఇక జుమ్లాల గురించి 4 ముక్కలే మాట్లాడుతున్నా. నాకు సెలవు ఇచ్చినట్టు అందును. ధన్యవాదాలు భాగ్యనాయక్ సార్. సార్ పొద్దున్నే 11 గంటలకే వచ్చిండు. వాళ్ళ ప్రేమ నిజంగా చాలా ఆశ్చర్యంగా అభిమానంగా ఉన్నది. 11 గంటలకి వచ్చి మమ్మల్ని అందరినీ కలిసి మేము లోపల కూర్చోండి అంటే లేదు మొత్తం దినోత్సవం యూనివర్సిటీ అని తిరిగి రావడం జరిగింది.
ఇప్పుడు లఖవత్ రామ్ధన్ నాయక్ని వచ్చి మాట్లాడాలి. రామ్ధన్ నాయక్. నేటి సమావేశము సభా వేదిక మీద ఉన్నటువంటి 35 సంవత్సరాల తమ సర్వీస్ కాలాన్ని పూర్తి చేసుకొని పదవీ విరమణ పొందుతున్నటువంటి లఖవత్ జుమ్లాల్ వారి దంపతులకు స్వాగత అభివచనములు తెలియజేస్తూ వేదిక పైన ఉన్నటువంటి మిత్రులు, మరి యూనివర్సిటీ సిబ్బంది, డాక్టర్ అని ఉన్నారు, సరే పేరు తెలియదు సార్ వాళ్ళది, అందరి డాక్టర్ చక్రవర్తి గారికి మరియు డాక్టర్ యాదగిరి గారికి, సార్ గారికి, డాక్టర్ కుమార్ గారికి అందరికీ స్వాగతము, సుస్వాగతము. పదవి విరమణ అనేది జీవితంలో ఒక కాలచక్రం లాంటి. ఒక దగ్గర మనము ప్రయాణం చేసినామంటే ఒక దగ్గర మనము దిగవలసిందే. తనకున్నటువంటి తన కాలంలో కష్టము, సుఖము, ఒడుదొడుగులతో కూడుకున్నటువంటి ఆ జీవిత అనుభవాలను యూనివర్సిటీలో 35 సంవత్సరాల సుదీర్ఘ దాదాపు 35 దశాబ్దములన్నర తాను అందించినటువంటి సేవను, మరి అలాంటి సేవను అందుకొని వివిధ హోదాలలో ఉన్నటువంటి నేడు తన సర్వీసులో ఎంతోమంది విద్యావంతులైనటువంటి వాళ్లకు ఉద్యోగ ఉపాధి కల్పనలో సహాయపడుతూ చేదోడు వాదోడుకు దారి చూపినటువంటి యొక్క మంచి మా బాబాయ్ జుమ్లాల్ గారని ఒకటి మనము సభాముఖంగా తెలుసుకోవచ్చు. తనలో ఉన్న స్వభావం మృదు స్వభావి, ఎదుటి వ్యక్తి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకొని అలా కాదు, ఇలా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక సూచనప్రాయంగా సూచనలు ఇస్తూ ముందుకు బండిని లాగే ఇంజను లాగా సూచన చేసేటువంటి ఒక తత్వం కలిగినటువంటి వ్యక్తి మా జుమ్లాల్ గారు. ఎందుకంటే నేను చదువుతున్నటువంటి ఒక కాలంలో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తదుపరి మరి బాబాయ్ ఇట్లా అయిపోయింది, ఏం చేయాలంటే నువ్వు మళ్ళీ ఎగ్జామ్ రాయి, దాంతో పాటు నీకు ఏదో ప్రయోజనం ఉంటుందిరా అని చెప్పారు. అదే యూనివర్సిటీలో లైబ్రరీలో పనిచేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చాను. తన సలహా సూచనల మేరకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటూ, డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ, తాను ఇచ్చిన సూచన మేరకు ఇదే యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక హాస్టల్ ఏ రూమ్ నెంబర్ 53లో ఉంటూ 1 ఇయర్ నా యొక్క బీఈడి ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నాను వారి యొక్క సూచన మేరకు. ఆయన సూచనతోటే మనము వివిధ కాంపిటేటివ్లో ఎగ్జామ్ రాయడం వల్ల మనం ఇలా కూడా ఒక హోదాలో నిలబడ్డాము. మనం ఈ వేదిక మీద నిలబడి మాట్లాడడానికి ఆయనే కారణం కూడా మనం చెప్పుకోవచ్చు ఒక విధంగా. ఇదే కాదు, వివిధ సంఘ సేవలలో మరి ఆయన చేసినటువంటి ఒక చైతన్య రథము, ఆయన చేసిన గ్రామీణ ప్రాంతాలలో చైతన్యం పరిచినటువంటి విషయము, మా బాబాయ్ చెప్పినట్టుగా తండలో ఈరోజు ఒక ప్రోగ్రాం నడుస్తున్నది. ఆ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా మీరు రావాలంటే తనకు ఎన్ని పనులున్న వాటిని పక్కన పెట్టి ఆ రోజు ఆ సమావేశము హాజరయ్యేటువంటి ఒక తత్వము కలిగినటువంటి వాడు. అంటే పుట్టిన ఊరు మీద ప్రేమ, అభిమానం, అప్యాయత కలిగినటువంటి వ్యక్తి అంటే మనం అందులోనే అన్ని అర్థమైపోతాయి. ఇలా అంటే మన డాక్టర్ సార్ చెప్పినట్టుగా తాను ఉన్నటువంటి ఒక సర్వీసులో తన మిత్రులందరితో కలిసి తనకున్న పనిని పంచుకొని మరి అంత అద్భుతంగా పనిచేశాడు. ఈరోజు పదవీ విరమణ చేస్తున్నాడంటే ఇది ఒక సూచనీయమైన అంశం. ఎందుకంటే చూస్తే మీ అందరి ముందు చిన్నపిల్లవాళ్ళ అనిపిస్తున్నాడు, కానీ మనసు పెద్దది.
తత్వం పెద్దది, కానీ పనిలో చురుకుతనము. ఒకరి మాట వినకూడదు, ఒకరికి తప్పు చేయకూడదు, తాను తప్పు చేయడు, ఇతరులను తప్పు చేయనీయడు. అది తనలో ఉన్నటువంటి స్వభావం అని మనము నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే తన ఫ్యామిలీలో ఉన్నటువంటి నలుగురు ఇదే విధంగా మీకు అవసరమైనప్పుడల్లా వారికి మీ యొక్క సలహా సూచనలు ఇస్తూ అప్పుడప్పుడు వాళ్ళలో కూడా ఆ కష్టాలను కూడా భాగం పంచుకుంటూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న నేను గ్రామీణ ప్రాంతంలోనే ఉంటా. యాదగిరిగుట్ట వర్కింగ్ ప్లేస్ కానీ ఉండేది గ్రామీణ ప్రాంతమే. అది గర్వంగా అనుకుంటా. నా ఊరు, నేను పుట్టిన ఊరు చాలా గర్వంగా ఫీల్ అవుతా. అయితే మా గ్రామాన్ని మర్చిపోకుండా మరి మీ సేవలు ఇక్కడ యూనివర్సిటీకి ఏ విధంగా అయితే చేశావో ఇప్పుడు మీరు పదవి విరమణ చేసిన తదుపరి మీ యొక్క సేవలు మా గ్రామానికి కూడా ఉపయోగపడాలని మరి కోరుకుంటూ మీ యొక్క దాంపత్య జీవితము సుఖ సంతోషంతో కొనసాగిస్తూ కుటుంబ సభ్యులందరూ మరి ఆనందంగా ఉండాలని ఆ యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి వారు మీకు ఆ వరప్రసాదాన్ని అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు గారికి మరి వేదిక ముందు ఉన్నటువంటి నా అమ్మలు, చిన్నమ్మలు, చెల్లెలు, చిన్నాయనలు, మరి పెద్దనాయనలు, మరి మా బాబాయ్ తమ్ముళ్ళందరూ ఉన్నారు, వారికి మరొకసారి శుభాశీస్సులు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. జై. శ్రీ జాటో కిషన్ గారిని డాన్స్ మీదకి వచ్చి మాట్లాడాల్సిన వేదిక మీద ఉన్న లైబ్రరీ ప్రొఫెసర్స్, మన యాదగిరి గారు, చక్రవర్తి గారు, కుమార్ గారు, నేటి పదవీ విరమణ పొందుతున్న కథానాయకుడు జుమ్లాల్ గారు, వారి దంపతులకి నమస్కారం. జుమ్లాల్ నా చిన్నతనంలో ఒక ఫ్రెండ్, కొన్ని రోజుల తర్వాత బంధువు. వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. అందులో వాళ్ళ చెల్లెల్ని నన్నిచ్చి పెళ్లి చేశారు. ప్రజెంట్ ఆయన నా బావమరిది. అయితే ఆయన గురించి చెప్పాలంటే ఆయన జాతికి తనకు తోచిన విధంగా పాటల రూపంలో పాటలు రాస్తూ పాటలు పాడుతూ మన సోమలాల్ సార్ పద్మశ్రీ వారి అనుబంధంతో వీళ్ళు చేసిన జాతికి చేసిన సేవలు మరవలేనివి. మరియు జుమ్లాల్ అంటే ఒక చురుకైన వ్యక్తి. తను తన కుటుంబానికి ఎన్ని రకాలుగా సేవ చేయాలనో అన్ని రకాలుగా సేవలు అందిస్తూ మా అందరి గురించి తోడ్పడుతూ ఈరోజు 35 సంవత్సరాల తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తూ సేవలు అందిస్తూ మచ్చలేని మనిషిగా పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు అన్నీ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Now I invite Dheerawat Supriya madam. Please come to the dais. Dheerawat Supriya garu. Respected dignitaries, elders, friends, sir, and beloved family members, a very warm and heartfelt greetings and Ram Ram to everyone present here. It's a moment of both joy and emotion as we gather here to celebrate the remarkable journey of my grandfather, who is retiring today as an assistant librarian. For many years, my grandfather has dedicated his life to books, knowledge,
and in service of students and faculty. Being a librarian is not just about managing books. It is about guiding minds, nurturing curiosity, and helping others grow. Through his patience, discipline, and dedication, he has quietly contributed to the success of countless students. At home, we have always seen him as a man of wisdom and simplicity. His love for reading, his calm nature, and his strong values have been an inspiration to all of us. Even after long working hours, he always found time for our family, teaching us lessons that no book alone could provide. Today, as he retires from his official duties, it is not an end but a new beginning, a time to relax, enjoy life, and spend more precious moments with family and loved ones. We are proud of his achievements and grateful for everything he has done. On behalf of our entire family, I express my deepest gratitude to his colleagues and the university for supporting him throughout his career. Dear grandfather, your journey is an inspiration to us. We wish you good health, happiness, and many peaceful years ahead. Thank you. సుప్రియ ఏం చదువుతున్నావు అన్నట్టు? 9th class. Very good. You spoke well about Jumla. Congratulations, all the best. Now I invite Master Lakawat Rajeshwar Naik, Raja Rajeshwar Naik. Mr. Lakawat Raja Rajeshwar Naik.